#we want Tagore back. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించే చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవబోతోంది నెక్స్ట్ జాన్కి. సో అందుకోసం నేను పాస్పోర్ట్ అనేది రెన్యూవల్ చేసుకోవాలి. సో మీ అందరికీ తెలుసు నేను యూఎస్లో ఉంటున్నానని చెప్పి. సో పాస్పోర్ట్ రెన్యూవల్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అనమాట. సో నేను అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, ఇలా పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది అని చెప్పి. సో నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా నాకు పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది, సో కొంచెం చూసుకోండి, చెప్పండి ఇట్లా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి. సో నాకు మళ్ళీ నెక్స్ట్ 2 డేస్కే ఇంకొక ఈమెయిల్ వచ్చింది, పాస్పోర్ట్ అనేది ఇష్యూ అయ్యింది, డిస్పాచ్ చేశారు, మీకు నెక్స్ట్ డే రేపు మీకు చేతికి వచ్చేస్తుంది అని చెప్పి అన్నారన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా నాకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది, సో పోలీస్ వెరిఫికేషన్ ఉండదు అన్నట్టు చెప్పాను. నేను కట్ చేసి చూస్తే నా పాస్పోర్ట్ నా చేతికి వచ్చింది, ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ అయిపోయినాయి. పాస్పోర్ట్ వచ్చిన 2 డేస్కి మా ఇంటికి పోలీసులు వెళ్ళారు అన్నమాట. పోలీస్ ఆయన వెళ్ళి మేము ఇలా పాస్పోర్ట్ వెరిఫికేషన్ టీం నుంచి వస్తున్నాము అని చెప్పి, ఇలా మీ అమ్మాయి వివరాలు చెప్పండి అది ఇదని అన్నారు. మా పాపకి పాస్పోర్ట్ వచ్చేసింది ఏంటి అది ఇదని మా అమ్మ చెప్పారంట. చెప్పినా కూడా అలా ఎలా వచ్చేస్తుంది, నేను సైన్ చేస్తాను, తనకు పాస్పోర్ట్ అనేది శాంక్షన్ చేస్తారు, నేను సైన్ చెయ్యాలని అంటే నాకు వివరాలు తెలియాలి, ఆ అమ్మాయి అక్కడ ఏ పని చేస్తుంది, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఇక్కడ వీళ్ళ నాన్న పేరు ఏంటి, ఇంకా 1 కాదు 2 కాదు, ఆయన చాలా కొంచెం డీప్గా వల్గర్గా మాట్లాడారంట. వల్గర్ ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం నీచంగా మాట్లాడారంట. సో ఆ టైంలో మా అమ్మ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పటికీ కూడా నేను పడుకుని ఉన్నాను కాబట్టి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో తనకి ఏం చేయాలో తెలియక, మధ్యతరగతి కుటుంబాలు ఏదైనా మనం గొడవ చేస్తే ఏది ముందుకు ప్రాసెస్ అవ్వదేమో అని ఒక భయంతో ఆయన ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థమైంది. సారీ, ఆ టైంలో మా అమ్మగారికి అర్థమైంది కాబట్టి డబ్బులు తీసుకెళ్ళి చేతిలో పెట్టారంట. గప్చుప్గా వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, సో నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చారమ్మా, నేను ఇలా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, నువ్వు ఇవ్వద్దు అంటున్నావు కానీ వాళ్ళు అడుగుతున్నారు, అడగకపోతే నేను పాస్పోర్ట్ శాంక్షన్ చేయను అన్నారు, నీకు ఎక్కడ ఇబ్బంది పడతావో అని చెప్పి నేను ఇచ్చాను అని చెప్పి అన్నారనమాట. నేను అప్పుడు మా అమ్మకి చెప్పాను, నాకు పాస్పోర్ట్ వచ్చి 2 రోజులు అయిందమ్మా, వాళ్ళు ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి అని అన్నాను. నాకు తెలీదు, ఆయన ఏమో పేపర్లు తీసుకొచ్చి మొత్తం డీటెయిల్స్ చెప్తున్నారు, పాస్పోర్ట్ నేను పంపించను, శాంక్షన్ చేయను, క్యాన్సిల్ చేసేస్తాను అది ఇది అని చెప్పి. నాకు ఆ టైంలో భయం వేసింది, నీకు ఫోన్ చేశాను, నువ్వేమీ లిఫ్ట్ చేయలేదు కదా, నాకు ఇంకేం చేయాలో తెలియక 5 o'clockకి టైం ఇచ్చారు ఆయన. 5 లోపల నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి, డబ్బులు ఇవ్వాలి అన్నట్టు టైం ఇచ్చారు, సో నాకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి అన్నారన్నమాట. సో నాకు అనిపించింది, సో ఫస్ట్ టైం పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు స్టూడెంట్గా ఉన్నాను, నాకు అలా డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు, బట్ డబ్బులు ఇవ్వకపోతే ప్రాసెస్ అవ్వదు అనేది నేను అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. అప్పుడు 500 ఉండే,